ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్తను వినిపించారు. పింఛన్లు పెంచి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు వాటిని పెంచి పంపిణీకి సిద్ధం చేశారు. అర్హత కలిగిన వారికి ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు అందిస్తోంది. దీనికి సంబంధించి కీలకమైన జీవో జారీ అయింది. వీటి ప్రకారం కేటగిరీల వారీగా ఎవరెవరికి ఎంతెంత పింఛను లభిస్తుందో తెలుసుకుందాం. సీనియర్ సిటిజన్లకు, వితంతువులకు, ఫిషర్మెన్, ఒంటరి మహిళ, ట్రెడిషనల్ కోబ్లర్స్, ట్రాన్స్జెండర్స్, ఏఆర్టీ, డప్ ఆర్టిస్టులు, టోరీ తప్పర్స్, చేతి వృత్తుల వారికి గతంలో నెలకు 3,000 రూపాయలు వచ్చేవి. వీటిని 1,000 రూపాయలు పెంచి 4,000 అందిస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచి పెంపు వర్తిస్తుందని చెప్పడంతో నెలకు 1,000 రూపాయలు చొప్పున 3 నెలలకు 3,000 రూపాయలు కలిపి జూలై 1వ తేదీన వీరికి మొత్తంగా చూసుకుంటే 7,000 రూపాయలు అందుతుంది. వికలాంగులు, మల్టీ డిఫార్మిటీ, లెప్రసీ వారికి గతంలో 3,000 రూపాయలు పింఛన్ రాగా కొత్త ప్రభుత్వం 6,000 రూపాయలు ఇవ్వబోతోంది. వీరికి రెట్టింపు అయ్యాయి. ఫుల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ కు నెలకు 15,000 రూపాయలు వస్తుంది. పక్షవాతం వచ్చి మంచంపై లేదంటే చక్రాల కుర్చీకి పరిమితమైన వారికి నెలకు 15,000 రూపాయల పింఛన్ లభిస్తుంది. మస్కులర్ డిఫ్రోసీ కేసులు, ప్రమాద బాధితులకు ఇక నుంచి 15,000 రూపాయల పెన్షన్ వస్తుంది. గతంలో వీరికి 5,000 రూపాయలు మాత్రమే వచ్చేది. క్రోనిక్ డిసీజులు ఉన్న వారికి 10,000 రూపాయలు, కిడ్నీ, లివర్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన వారికి 10,000 రూపాయలు. అంటే గతంలో వీరికి 5,000 రూపాయలు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు మాత్రం 10,000 రూపాయలు రాబోతుందన్నమాట. ఇకపోతే డయాలసిస్ చేయించుకునే వారికి నెలకు 10,000 రూపాయలు వస్తుంది.